ఇవాళ ఇంత వాన కురుస్తోంది, మీరు చూశారు. మనకేం నష్టం లేదు, ఇక్కడ కూర్చున్నాం, నాకు నష్టం లేదు, మీకు నష్టం లేదు. మహా అయితే 2 చుక్కలు ఎవరి మీద పడతాయి, అంతకంటే. కానీ బయట నేను వస్తూ చూశాను, దారి పక్కని బత్తాయి పళ్ళు అమ్ముకునేవాళ్ళు, యాపిల్ పళ్ళు అమ్ముకునేవాళ్ళు, రకరకాల పదార్థాలు అమ్ముకునేవాళ్ళు అందరూ నష్టపోయారు. వాళ్ళు బయట ఉండలేరు, ఎవడు కొనడు, అక్కడ ఉండలేరు. ముందు పైగా తడిసిపోతూ కూడా వెళ్ళలేకపోతున్నారు. జుట్టుకి మైకా కవరోడు పెట్టుకుని అక్కడే నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళ ఆశ ఏమిటంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, కారులో ఉంటారు కదా, ఆ లోపల ఉన్నవాళ్ళు ఏమైనా కొంటారేమో. అంటే బతుకు ఎంత భయంకరంగా ఉందండి. ఇంత వాన వస్తే మనం ఇంటికి వెళ్ళిపోయి టీ కాసుకుని తాగుదామని ఆలోచిస్తామే, కానీ వాడు అలా ఆలోచించడానికి లేదే. ఆ బడ్డీ కొట్టువాడు ఎవడు ఆత్మహత్య చేసుకోడు కదా, బీటెక్ వాడు ఎలా చేసుకుంటాడండి, నాకు అర్థం కాదు. అంటే ఏమీ చదువుకోకుండా రోజుకు 4 బత్తాయి పళ్ళు అమ్ముకుని బతుకుతున్న వాడుకున్న ధైర్యం కూడా మనకి లేదనమాట. మన బీటెక్ దేనికి, మొదటి నుంచి బత్తాయి పళ్ళే అమ్ముకుంటే వదిలిపోయేది. అసలు వాళ్ళ దగ్గర నుంచుని చూడండి, తెలివితేటలంటే ఏమిటో తెలుస్తుంది. అంచేత ఈ ఆలోచన ఎప్పుడు వచ్చినా ఒక్కరూ ఉండద్దండి దయచేసి. మిగిలిన వాళ్ళు తల్లిదండ్రులు, స్నేహితులు కూడా గమనించండి ఒక్క మాట. నిరాశ నిస్పృహలు అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఆవరించాయి, వచ్చాయి అంటే పక్క వాళ్ళు వెంటనే చేరిపోవాలి. అక్కడ వాళ్ళని ఒంటరిగా ఉండనిద్దండి. ఒంటరిగా ఉండనిచ్చామంటే 5 నిమిషాల్లో క్లోజ్. అదే ఆలోచన బలంగా వచ్చేస్తుందండి. ఎప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఐన్స్టీన్ సిద్ధాంతంలో చెబుతాడు, సూర్యుడు చుట్టూనే గ్రహాలన్నీ ఎందుకు తిరుగుతున్నాయి, చంద్రుడి చుట్టూ ఎందుకు తిరగవు, భూమి చుట్టూ ఎందుకు తిరగవు, సూర్యుడికి ఏమిటా ప్రత్యేకత అంటే ఆయన చిన్న ఉదాహరణ చెప్పాడు. ఐన్స్టీన్ న్యూటన్ కంటే గొప్పగా చెప్పాడు. గురుత్వాకర్షణ అని ఊరికే చెప్పొదిలేలా, భూమి ఆకర్షణ గురించి. సూర్యుడి చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాయంటే ఆయన గొప్ప ఉదాహరణ చెప్పాడు. ఒక పెద్ద తెరగొడ్డ తీసుకోండి, ఈ వెనకాల తెర ఉంటుంది కదా, అలాంటిది 4 వైపులా పట్టుకోండి. దాని మధ్యలో ఏదైనా బరువైన రాయి వేసామని ఒకటి కిందకి వంగుతుంది కదా ఖచ్చితంగా. ఆ రాయి వంగడంతో పాటుగా ఈ 4 వైపులా ఉండేటువంటి చిన్న చిన్న వస్తువులు ఏమైనా ఉంటే అవి కూడా మధ్యలోకి వచ్చేస్తాయా లేదా? ఈ బరువైన రాయి మధ్యలో ఉండి ఆ గుడ్డను వంచడం వల్ల దాని చుట్టుపక్కల పైన ఉండేటువంటివి ఏమైనా చిన్న చిన్న బరువులు ఏమైనా ఉన్నా, కాగితాలున్నా, దారాలున్నా, లేకపోతే ఇంకోటి కొంచెం బరువైనవి ఏమన్నా కిందకు వచ్చేస్తే, కింద బరువుగా వంగింది కాబట్టి. అదే రకంగా ఈ విశ్వం అనేటువంటి తెరగుడ్డ మీద సూర్యుడు వంగాడయ్యా బాగా కిందికి బరువుగా, ఈ గ్రహాలన్నీ అతను లాక్కున్నాడు, అందుకని సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి అని చిన్న ఉదాహరణ ద్వారా రుజువు చేశాడు ఐన్స్టీన్. చిన్న ఉదాహరణ. ఇది కేవలం విశ్వంలో ఏర్పడిన ఒక వంపు, అంతకంటే ఎలా. అంటే దాన్ని బట్టి మనం ఆధ్యాత్మికంగా ఏం గ్రహించాలో తెలుసా? బరువైన వస్తువు దగ్గరికి మిగిలిన వస్తువులన్నీ ఆకర్షింపబడినట్టే మనం చెడ్డ ఆలోచనలు చేస్తే చుట్టుపక్కల ఉండే చెడ్డ ఆలోచనలన్నీ మన దగ్గరికి వస్తాయి. మనం పోతే బాగుండు, సత్తే గొడవ లేదు, సత్తే బాధ లేదు అని పాట పాడుకుంటూ ఆలోచిస్తే ఎవరెవరు ఎక్కడ సావాలనుకుంటున్నా ఆ ఆలోచనలన్నీ మన దగ్గరకు వచ్చి ఆలోచనల బరువు పెరిగిపోతుంది ఖచ్చితంగా. అలాగే మనం జయించాలి అని ఆలోచిస్తే చుట్టుపక్కల ఎవరు జయం కోసం ప్రయత్నం చేస్తున్నా ఆ జయప్రదమైన ఆలోచనలన్నీ నీ దగ్గరికి వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు నీ ఆలోచనల భారం నీ చేతుల్లో ఉంది మిత్రమా. నువ్వు ఎప్పుడూ మంచి శుభం ఆలోచిస్తూ ఉంటే అదే నీ దగ్గరకు వస్తుంది ఖచ్చితంగా. ఇక అంతకంటే వేరే ఏం లేదు, అది మనం ఆలోచించాలి.